క్లియర్ అయిపోయినాయి. తెలంగాణ రాజకీయాల్లో కవిత లెటర్ ఎంత హాట్ టాపిక్ అయిందో, ఆమె కేసీఆర్ కి రాసిందని చెప్తున్న లేఖ అసలు తనే రాసిందా లేకపోతే ఎవరన్నా రాసి విడుదల చేశారా అన్న సందేహాలన్నిటికీ తెరదించుతూ కవిత క్లియర్ కట్ గా చెప్పేశారు. లేఖ తానే రాశానని, పర్సనల్ ఎజెండా ఏమీ లేదు, కానీ దాన్ని కుట్రపూరితంగా లీక్ చేశారు. అంతర్గతంగా జరిగిన ఒక కుట్ర, కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని చెప్పి క్లియర్ కట్ గా చెప్పేసిన విషయంతో ఇప్పుడు మరొక్కసారి తెలంగాణ రాజకీయాల్లో కవిత లెటర్ సంచలనంగా మారింది. ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు కవిత లెటర్ చుట్టూ టర్న్ అయ్యాయి. సో ఇప్పుడు కవిత చెప్పినటువంటి ఆ దెయ్యాలు ఎవరు, అసలు లీక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది, దీని వెనకాల ఏమన్నా కుట్ర ఉందా, లేకపోతే ఏం జరుగుతుంది, కవిత చెప్పినటువంటి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, విజయచంద్రిక, ఈ కవిత మాట్లాడినటువంటి మాటల్లో 3 అంశాలను ప్రధానంగా మనం చూడాలి. ఒకటి, లేఖ తానే రాసినట్టుగా ఆమె కన్ఫర్మ్ చేశారు. అంటే ఇప్పటి వరకు లేఖ ఎవరు రాశారు, ఈ లేఖ కాంగ్రెస్ నాయకులే కవిత ద్వారా రాయించానో లేదా కావాలనే వాళ్ళ ఒక ఫ్యాబ్రికేటెడ్ లేఖను సృష్టించారనో రకరకాల ఊహాగానాలు నిన్న సాయంత్రం నుంచి కూడా మనకు వినిపిస్తూ వస్తున్నాయి. సో దానన్నిటి కూడా కవిత ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక 2 విషయాలు చెప్పారు. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలున్నాయి, పార్టీలో కోవట్లున్నారు, ఆ కోవట్లందరినీ కూడా ముందుకు జరుపుకుంటూ వెళ్తామని చెప్పారు. సో మరోవైపు కేసీఆర్ కు మే 2వ తారీఖు రాసిన లేఖ ఇప్పుడు ఎలా బయటికి వచ్చింది, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది అని చెప్పారు. అసలు ఈ కుట్రకు పాల్పడ్డ వాళ్ళు ఎవరు, కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు ఎవరు, పార్టీలో ఉన్నటువంటి కోవట్లు ఎవరు? సో ఈ 3 అంశాల మీద ఇప్పుడైతే చర్చ జరుగుతోంది. సో బీఆర్ఎస్ ఈ కవిత లేవనెత్తినటువంటి, అంటే నిన్న లేఖలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. పాజిటివ్ ఫీడ్బ్యాక్ పేరిట పాజిటివ్ అంశాలు, నెగిటివ్ అంశాలు అని చెప్పేసి కొన్ని అంశాలను అయితే చెప్పారు. కేసీఆర్ కూడా కొన్ని సూచనలు చెప్పారు. సో బీజేపీ విషయంలో కేసీఆర్ మరింతగా మాట్లాడితే బాగుండేటువంటి అంశం చెప్పారు. ఇంకా రకరకాల అంశాలు చెప్పారు. సో ఇవాళ ఆమె మాట్లాడినటువంటి మాటలు మాత్రం ఒకంత ఆలోచింపజేసేటువంటి అంశాలుగానే మనకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు తన వల్లనే లిక్కర్ కేసులో తాను ఇరుక్కోవడం వల్లనే బీజేపీతో బీఆర్ఎస్ ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళని కొంత ప్రాధేయపడి కవితను బయట నుంచి తీసుకురావడం కోసమే వాడికి సరెండర్ అయింది అనేటువంటి ప్రచారం జరిగింది. ఒక రకంగా బీఆర్ఎస్ ఓటమికి కవితనే కారణం అని చెప్పని పార్టీలో కవితనికి వైపు వేలు చూపిస్తూ చాలా మంది కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కవిత కౌంటర్ గా ఆ వ్యాఖ్యలకి ఆమె తిప్పి కొడుతూ అసలు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, అలానే కోవట్లు ఉన్నారనేటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు మరి ఆ దయ్యాలు ఎవరు, కోవట్లని ఎవరనేటువంటిది తెలాల్సి ఉంది. మరోవైపు లేఖను బహిర్గతం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది అని చెప్పారు. అంటే మరి కవిత కేసీఆర్ కి లేఖ రాస్తే మరి కేసీఆర్ బయట పెట్టాలా, లేదా కేసీఆర్ కుటుంబ సభ్యులే బయట పెట్టాలా? మరి ఈ లేఖని అసలు ఎవరు బయట పెట్టారు? అంటే కవితను కావాలని చెప్పని టార్గెట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? సో ఈ అంశాలన్నీ కూడా ఒకంత ఆలోచింపజేసేటువంటి అంశాలు కానీ మనకైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద కవిత అమెరికా నుంచి హైదరాబాద్ లో అడుగు పెట్టిన తర్వాత మరొక పెద్ద బాంబు వేల్చినట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం మీద బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ఈ అంశం మీద పెద్దగా స్పందించలేదు కవిత లేఖ పట్ల. కానీ ఈ కోవట్ల అంశం విషయానికి వస్తే ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ తో పాటుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అలానే పార్టీలో కీలక నేతలుగా ఉన్నటువంటి హరీష్ రావుతో పాటుగా మిగిలిన నాయకులు కూడా స్పందించాల్సింది. మరి వాళ్ళు ఏం మాట్లాడతారు, కవిత లేఖ ఎట్లా లీక్ అయింది, సో కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు ఎవరు, అలానే కోవట్లు ఎవరు అనేటువంటి అంశాల మీద అయితే నవీన్ ఇక్కడ ఇది అంత లీక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఒకటి. 2, కవిత ఇవన్నీ మాట్లాడడం ద్వారా తన అసంతృప్తిగా ఉన్నది అన్నది ఓపెన్ గా కనిపిస్తోంది కదా? అవును, స్పష్టంగా ఆమె అసంతృప్తిగా ఉంది కాబట్టే కదా ఈ నిన్న ఆ లేఖలో కొన్ని కామెంట్ చేసింది. సరే, లేఖలో ఎక్కడ కూడా తాను అసంతృప్తిలో ఉన్నానో, లేకుంటే తనకు అన్యాయం జరుగుతుందనో, లేకుంటే తనకు పూర్తిగా పార్టీ నుంచి వెళ్ళగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనో ఎక్కడ కూడా ఆమె ప్రస్తావించలేదు. కానీ తన అభిప్రాయాలని ఒక లేఖ రూపంలో చెప్పేటువంటి ప్రయత్నం చెప్పారు, ఫీడ్బ్యాక్ రూపంలో. కానీ ఇవాళ చాలా అంశాలను ఆమె మీడియాతో చెప్పారు. ఫ్లైట్ దిగి